తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెల కారుకు తాజాగా యాక్సిడెంట్ జరిగింది. నార్సింగ్ పోలీసుల అకాడమీ సమీపంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదానికి తాలూకు వార్త ఆలస్యంగా బయటికి రావడం జరిగింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్నటువంటి కారు ముందు వెళ్తున్నటువంటి డీసీఎం వ్యాన్ను బలంగా ఢీకొట్టడంతో ఈ యొక్క పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో ఈ యొక్క కారులో ఇద్దరు కుమార్తెలతో పాటుగా మరొకరు కూడా దాంట్లో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వీరి ముగ్గురికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇందులో మాగంటి పెద్ద కుమార్తె తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. మిగతా రెండో కుమార్తె కూడా స్వల్ప గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఓఆర్ఆర్ మీద మరొకసారి ఇలాంటి భారీ ప్రమాదం చోటు చేసుకోవడం, అది కూడా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ఈ యొక్క ప్రమాదంలో గాయపడ్డారనేటువంటి విషయం తెలిసిన తర్వాత వెంటనే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అభిమానులందరూ కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే మనం చూసాం మొన్ననే అంతకుముందు గోపీనాథ్ గారు మరణించిన తర్వాత జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలో గోపీనాథ్ గారి కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క క్యాంపెయిన్లో పనిచేసింది. అక్కడ గోపీనాథ్ గారి భార్యనే బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశారు జూబ్లీహిల్స్లో. ఆ తరుణంలో మాగంటి గోపీనాథ్ గారి కుమార్తెలు ఇద్దరు కూడా ఎన్నికల క్యాంపెయిన్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. పూర్తి బాధ్యతలను కూడా వారు తీసుకున్నారు. వారి తల్లితో పాటుగా ఇద్దరు కుమార్తెలు జూబ్లీహిల్స్ వ్యాప్తంగా కూడా ప్రచారాన్ని చేసి గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేశారు. అలా ప్రజలందరికీ కూడా సుపరిచితమయ్యారు. అదే టైంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పర్యటనలు కొనసాగించారు. ప్రజలందరితో కూడా వారి యొక్క తండ్రి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రజలందరితో మమేకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలోనే వారి కుమార్తెలు కూడా ప్రజలకు మరింతగా దగ్గరయ్యారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం, దాంట్లో ఇద్దరు కుమార్తెలకు కూడా తీవ్ర గాయాలైనటువంటి విషయం బయటికి రావడం, దీంట్లో పెద్ద కుమార్తెకైతే కొంత గాయాల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది అక్షయకి. సో ప్రస్తుతం ఏజీ హాస్పిటల్లో వీరికి చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే అఫీషియల్గా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇది రాత్రి జరిగింది ఓఆర్ఆర్ ప్రమాదం, కానీ బయటికి కూడా రావడం చాలా ఆలస్యంగా రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయటికి రానివ్వలేదు. బట్ ఇప్పుడు ఈరోజు సాయంత్రం సోమవారం సాయంత్రం వరకు పూర్తిగా అక్కడ జరిగినటువంటి ప్రమాదం తాలూకు దృశ్యాలు, ప్రమాదం ఏ రకంగా ఎంత తీవ్రతతో జరిగిందో దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా బయటికి రావడం జరిగింది. ఆ దృశ్యాలలో అక్కడ మాగంటి గోపీనాథ్ గారి కుమార్తెలు ఇద్దరు కూడా అక్కడ గాయాల పాలై రోడ్డు మీదనే అక్కడ గాయాల పాలై తీవ్ర ఆవేదనకు గురవుతున్నటువంటి దృశ్యాలు కూడా దాంట్లో స్పష్టంగా కనిపించాయి. అక్కడ వెళ్తున్నటువంటి మిగతా స్థానికులు కానీ వాహనదారులు వారికి గాయాల పాలైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి వెంటనే అక్కడ వారితో మాట్లాడి అక్కడి నుంచి నేరుగా అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మాగంటి గోపీనాథ్ గారి ఇద్దరు కుమార్తెలకు మరొకసారి ఇలాంటి ప్రమాదం ఎందుకంటే గతంలో చాలా మంది రాజకీయ ప్రముఖులందరూ కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదంలో చేదు వార్తలు విన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గతంలో కూడా వారి కుమార్తె కూడా అలాంటి పరిస్థితుల్లోనే మనం చూసాం. ఓఆర్ఆర్ లో ప్రమాదం జరిగి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో ఇప్పుడు కూడా మరలా జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారి ఇద్దరు కుమార్తెలు కూడా ఇంత దారుణమైనటువంటి ప్రమాదానికి గురయ్యారనేటువంటి వార్త ఒక్కసారిగా అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఏదేమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఓఆర్ ప్రమాదాలు చాలా మందిని కూడా ఇలా గాయాల పాలవడమో లేకుంటే మృత్యు వరకు తీసుకువెళ్ళడమో చూస్తున్న సందర్భం. ఇక్కడ అదృష్టవశాత్తు వీరికి ఇంకా ఏమి కాలేదు కాబట్టి అందరూ సంతోషిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారి అభిమానులందరూ కూడా వారి కుమార్తెలకు ప్రమాదం జరిగిందన్న వార్త తెలియగానే ఉలికిపడ్డారు. కానీ ప్రమాదంలో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిసిన తర్వాత కొంత సద్దుమణిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. బట్ ఇంకా కొంత గాయాల తీవ్రత పెద్ద కుమార్తెకి ఎక్కువ ఉంది కాబట్టి త్వరగా కోలుకోవాలంటూ కూడా ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇద్దరు కుమార్తెలకు సంబంధించినటువంటి ఆరోగ్య వివరాలు కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లతో తెలుసుకుంటూ తొందరగా కోలుకోవాలని కూడా వారు ప్రార్థనలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే ఏర్పడింది.